నా పేరు కన్నా. మేము ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. నాకు అమ్మ, నాన్న, ఒక చెల్లి. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాకు లవర్ లేదు. కానీ నేను ఆ పుస్తకాలు అంటే శృంగారానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. స్వాతిలో వచ్చే డాక్టర్ సమరం గారి సలహాలు కూడా చదివి అసలు శృంగారం అంటే ఏంటని తెలుసుకునేవాడిని. కానీ నేనెప్పుడూ తొందరపడలేదు. ఎందుకంటే నా మొదటి అనుభవం నాకు మరపురానిదిగా ఉండాలనిపించేది. నా ఫ్రెండ్స్, మేము ఈ విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. అందువల్ల నాకు శృంగారం గురించి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మేము అద్దెకుండే ఇంటి ఓనర్ కోడలు పేరు సుధా. ఆమె సన్నగా, పొడవైన జడతో, మంచి ఒంటి ఛాయతో, అందమైన శరీర వంపులతో ఉండేది. ఆమె పుట్టిల్లు పల్లెటూరు కావడం వల్ల ఆమెకు మంచి శరీర సౌష్ఠవం ఉండేది. సుధతో అప్పుడప్పుడు అంటే ఆదివారాలు లేదా సెలవు రోజుల్లో కలిసి కూర్చొని సరదాగా సినిమాల గురించి, పుస్తకాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆమె మాటలు హద్దులు దాటేవి కావు. ఆమెకు నేను అప్పుడప్పుడు వీక్లీ బుక్స్ ఇస్తుండేవాడిని. ఒకరోజు ఆమె స్తంభానికి జారపడి కూర్చొని జడ ముందుకు వేసుకొని కథ చదువుతోంది. ఆమె అలా కూర్చోవడంలో ఎంతో అందంగా ఉంది. వెనుక చీరకు, జాకెట్కు మధ్య ఉన్న గ్యాప్లోంచి ఆమె నడుము, ఆమె వీపు ఎంతో అందంగా చూడగానే వెళ్ళి పట్టుకోవాలనిపించేలా ఉన్నాయి. ఆ రోజు నుంచి మొదలైంది ఆమెపై నా కోరిక. కానీ ఆమె ఎక్కువగా మాట్లాడదు. తన హద్దుల్లో తనుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది. ఆమెను గమనించే కొద్దీ ఎందుకో బాధపడుతున్నట్లు అనిపించేది. ఎప్పుడు డల్గా ఉండేది. సుధ వాళ్ళ ఆయన 2 రోజులకు ఒకసారైనా ఇంటికి వచ్చేవాడు కాదు. ఎప్పుడో ఒకసారి వచ్చి రాత్రి పడుకొని మళ్ళీ తెల్లవారుజామునే వెళ్ళిపోయేవాడు. అతడేమో పనులు చేస్తున్నాడని, అందుకే ఎవరి కంట పడకుండా తిరుగుతున్నాడని అమ్మ నాన్న అనుకుంటుంటే విన్నాను. బహుశా అందుకే అలా బాధపడుతున్నట్లుంది. సుధని ఎలా అయినా నా దారిలోకి తెచ్చుకోవాలని అనుకున్నాను. కానీ ఎలానో అర్థం కాలేదు. ఆమెకు పుస్తకాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా ఆమెను దగ్గర నుంచి చూసి ఆనందపడేవాణ్ణి. సుధ వాళ్ళ ఆయన ఇంటికి వచ్చినప్పుడల్లా వాళ్ళు తొందరగా నిద్రపోయేవారు. సుధ వాళ్ళ పాప సుధ వాళ్ళ మామగారి దగ్గర పడుకునేది. తొందరగా లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్న సుధ వాళ్ళు మళ్ళీ 1 గంట తర్వాత బయటకొచ్చేది. ఆమె బయటకొచ్చినప్పుడు నీళ్ళ శబ్దం వినపడేది. 9 గంటలకు వాళ్ళు పడుకోవడానికి వెళ్ళాక సరిగ్గా 10 గంటలకు బయటకొచ్చేది. అప్పుడు ఆమె బాత్రూంలోకి వెళ్ళేది కాదు. బయట పెరట్లో తూము దగ్గర నుంచి నేను శబ్దం వచ్చేది కొద్ది రోజులు గమనించిన తర్వాత అర్థమైంది ఆ శబ్దం ఏమిటా అని. సుధకి వాళ్ళ ఆయనకి పని అయిపోయిన తర్వాత ఆమె వచ్చి కడుక్కుంటుందని. ఆ గంటసేపు ఆ గదిలో ఏం జరుగుతుందా అని ఊహించుకున్న నాకు విషయం అర్థమైంది. తర్వాత ఒళ్ళంతా వేడి పుట్టింది. నాలో కోరికలు చెలరేగాయి. కొద్ది రోజులు గడిచాయి. నా ప్రయత్నంలో ఏ మార్పు రాలేదు. కానీ ఆమెపై నా కోరిక మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రతి శనివారం సుధ తలస్నానం చేస్తుంది. ఆమె పల్లెటూరి అమ్మాయి కావడం వల్ల కుంకుడుకాయలతోనే స్నానం చేస్తుంది. పొడవు జడ కావడం వల్ల ఆమె స్నానం చేయడానికి అరగంట అయినా పడుతుంది. నేను ఒక ఆలోచన చేశాను. ఆమె స్నానం చేసినప్పుడు వెళ్ళి ఆమెను పట్టుకుందామని అనుకున్నాను. నేను లూజ్ పైజామా వేసుకున్నాను. ఆమె ఎప్పుడు స్నానానికి వెళ్తుందో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ ముందు రోజు సాయంత్రమే బాత్రూమ్ డోర్కి ఉన్న గడియ ఊడిపోయేలా చేశాను. అలా అయితే ఆమె లోపల నుంచి లాక్ వేసుకోకుండా ఉంటుందని. నేను అనుకున్నట్టుగానే శనివారం ఉదయాన్నే సుధా స్నానానికి వెళ్ళింది. ఆమె బాత్రూంలోకి వెళ్ళిన 10 నిమిషాల తర్వాత మెల్లగా వెళ్ళి బాత్రూమ్ డోర్ తీశాను. ఆమె అటువైపు తిరిగి తల అంటుకుంటుంది. ఆమె వెనుక భాగం నిజంగా చాలా అందంగా ఉంది. ఆమె శరీరం చెక్కిన శిల్పంలా ఉంది. సుధకి నేను వెనుక ఉండటం వల్ల నేను ఆమెను చూస్తున్నట్లు తనకు తెలియదు. కుంకుడుకాయల పులుసు ఎక్కడ కంట్లో పడుతుందో అని కళ్ళు గట్టిగా మూసుకుంది. నాకు గుండెల్లో చాలా దడగా ఉంది. ఆమె అరిచి గోల చేస్తుందేమో అని.
ఆ టెన్షన్తోనే ధైర్యం చేసి వెళ్ళి సుధను వెనక నుంచి వాటేసుకున్నాను. ఆమె కంగారు పడి ఎవరు ఎవరు అంది. నేను కన్నాని అనన్నాను. కన్నా నువ్వా అంటూ వెంటనే తడుముకుంటూ నీళ్లు తీసుకొని మొహం కడుక్కొని నన్ను చూసింది. నా చెంప మీద బలంగా ఒక దెబ్బ వేసింది. నేనేమీ మాట్లాడలేకపోయాను. నన్ను ఒక ఉదుటన బయటకు గెంటి చాలా కోపంగా చంపేస్తాను అంది. వెంటనే డోర్ గట్టిగా వేసుకుంది. వెంటనే ఒక 5 నిమిషాల్లో చీర కట్టుకొని బాత్రూంలో నుంచి బయటకొచ్చింది. నేను సిగ్గుతో కొంచెం కుచించుకుపోయాను. ఆమె మా అమ్మ నాన్నలకు విషయం చెప్తుందేమో అని చాలా భయం వేసింది. కానీ ఆమె ఎవరికీ చెప్పలేదు. నేను ఆమెకు ఎదురుపడటం మానేశాను. కానీ ఆమె అందం నన్ను ఇంకా ఆమె పట్ల పిచ్చివాణ్ణి చేసింది. సుధని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలని ఉంది. సుధను కళ్ళెత్తి చూడాలంటే చాలా భయంగా ఉంది. అలా కొద్ది రోజులు గడిచాయి. సుధలో నాలో ఎలాంటి మార్పు లేదు. కానీ సుధ వాళ్ళ కుటుంబం పరిస్థితుల్లో మాత్రం చాలా మార్పులొచ్చాయి. సుధ భర్త బయట వాళ్ళ దగ్గర చాలా అప్పులు చేయడం వల్ల ఒకరోజు ఎవరికీ తెలియకుండా దుబాయ్ ప్రయాణం పెట్టుకొని వీసా తెప్పించుకొని దుబాయ్ వెళ్ళిపోయాడు. సుధని చూస్తే పాపం అనిపించింది. కానీ ఏం చేస్తాం? కొద్ది రోజులు గడిచాయి. సుధలో ఏదో దిగులు. బహుశా ఆమె భర్త దగ్గర లేకపోవడం వల్ల అనుకున్నాను. సుధకి నాకు బాత్రూమ్ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి మాటలు లేవు. మళ్ళీ ఎలాగైనా ఆమెతో పరిచయం పెంచుకోవాలని, ముందుగా ఉండాలని నా ప్రయత్నాలు స్టార్ట్ చేశాను. ఒకరోజు కొన్ని వీక్లీ బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఏమీ మాట్లాడలేదు. మౌనంగానే తీసుకుంది. ఏమైంది? ఎందుకు ఈ మధ్య డల్గా ఉంటున్నారు అని అడిగాను. నా వైపు అదోలా చూసి ఏం లేదు, అయినా నీకెందుకు, నేను ఎలా ఉంటే అనేసింది. నా మనసు చివుక్కుమంది. అదేంటి సుధా అలా అంటావు? మన వాళ్ళు బాధగా ఉంటే ఆ బాధను పంచుకోవాల్సిన అవసరం మనకు లేదంటావా? ఆమె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది. ఇక నేను అక్కడి నుంచి వచ్చేసాను. పర్లేదులే, ముభావంగా మాట్లాడినా మొత్తానికి నాతో మాట్లాడింది అనుకున్నాను. ఒక వారం తర్వాత మా అమ్మ కర్రీ ఏదో చేసి సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వమంది. సుధతో మాట్లాడడానికి మళ్ళీ ఛాన్స్ దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి బాక్స్ తీసుకొని సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏంటది అని అడిగింది. ఏదో కర్రీ అంట, అమ్మ ఇచ్చి రమ్మంది అన్నాను. అవునా, సరే కూర్చో, టీ తాగి వెళ్దువు కానీ అంది. అమ్మయ్యా, సుధాకి నాపై కోపం మొత్తం పోయింది అని అనుకొని కూర్చున్నాను. 2 గ్లాసులతో టీ తీసుకొచ్చి నాకొకటి ఇచ్చి ఇంకొకటి తను తీసుకొని నా ఎదురుగానే కూర్చుంది. టీ తాగుతూ మధ్య మధ్యలో ఆమెను చూస్తున్నాను. కానీ ఆమె ఏటో చూస్తుంది. టీ పూర్తి చేసి చివరగా ఒక్కసారి ఆమెను తనివి తీరా చూశాను. ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. అవే వంపు సొంపులు, అదే అట్రాక్షన్. నేను వరలో దాగి ఉన్న కత్తిలాగా సుధపై కోరికలతో అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఒకరోజు అమ్మ వాళ్ళు వైజాగ్ వెళ్ళారని చెప్పారు. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని నేను రాను అని చెప్పాను. మరి నీకు భోజనం సంగతి ఎలా అంది అమ్మ. పర్లేదమ్మా, బయట తినేస్తాను అన్నాను. వద్దు, సుధాక్కని పెట్టమని అడుగుతాను అంది. ఎందుకమ్మా ఇబ్బంది అన్నాను. లేదు పర్లేదు, అడుగుతాను అంది. సరే అన్నాను. తర్వాత రోజు ఉదయం సుధక్క నీకు భోజనం పెట్టడానికి ఒప్పుకుంది అని చెప్పింది. నేను ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిపోయాను. మామూలుగా అయితే ఉదయాన్నే లంచ్ పట్టుకెళ్ళిపోయేవాడిని. కానీ సుధని ఎందుకు పొద్దున్నే కంగారు పెట్టడం అని ఆలోచించి కాలేజీ దగ్గరే కదా, లంచ్కి మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తాను అని సుధకు చెప్పి వెళ్ళిపోయాను. కాలేజీకి వెళ్ళాను. కానీ మనసంతా సుధపైనే ఉంది. మేమిద్దరం ఒంటరిగా ఉండబోతున్నామని. సుధ నేను ఇంటికి వెళ్ళేసరికి టీవీ చూస్తుంది. నేను రావడం చూసి రా భోజనం వడ్డిస్తాను అంది. నేను వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. చుట్టూ చూశాను.
ఎవరూ కనిపించలేదు. ఏంటి ఎవరూ లేరా అని అడిగాను. మావయ్య లేరు, కూతురింటికి వెళ్ళాడని చెప్పింది. నా బుర్రలో ఒక్కసారిగా ఏవో ఆలోచనలు. అంటే సుధా ఇంట్లో ఒంటరిగా ఉందా? భోజనం వడ్డించింది, తను నాతో పాటు తినటం లేదు. బలవంతంగా తిను అని అడిగితే అప్పుడు తినడం మొదలుపెట్టింది. ఆమె తింటున్నంతసేపు నాకు ఒకటే ఆలోచన. ఆమెను నా తొడలపై కూర్చోబెట్టుకొని చిన్ని చిన్ని ముద్దలు ఆమె పెదవులకు వానిస్తూ నోట్లో పెట్టాలని నా కోరిక తీరకుండానే భోజనం పూర్తయిపోయింది. భోజనం చేసినంతసేపు నేను మధ్య మధ్యలో ఆమెను చూస్తూనే ఉన్నాను. భోజనం అయిపోయిన తర్వాత నీ వంట చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ అంది నవ్వుతూ. తర్వాత నేను కాలేజీకి వెళ్ళిపోయాను. కానీ నా ఆలోచన అంతా సుధ మీదే. సుధ ఈరోజు చాలా పాజిటివ్గా ఉంది. పైగా ఇంట్లో కూడా ఎవరూ లేరని చెప్పింది. నాకు మంచి అవకాశం దొరుకుతుంది అనుకున్నాను. అమ్మ వాళ్ళకి కాల్ చేశాను. ఇంకా ఎన్ని రోజులు పడుతుందని. ఇంకా 2 రోజులు పడుతుంది అని చెప్పింది. అమ్మ వాళ్ళు వచ్చేలోగా ఎలాగైనా నా పని కానివ్వాలి అనుకున్నాను. సాయంత్రం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను. ఆమె అటువైపు తిరిగి నిలబడి సీరియస్గా స్టవ్ మీద ఏదో కలుపుతుంది. ఆమె పొడవాటి నల్లని జడ తన బ్యాగ్ మీద అటూ ఇటూ ఊగుతూ నాట్యం చేస్తూ ఆమె అందాన్ని మరింత పెంచింది. ఆమెను వెనుక నుంచి అమాంతం వాటేసుకోవాలనిపించింది. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. తొందరపడితే ఈసారి తను నాకు మొత్తం దూరం అయిపోతుంది అని. ఏంటి ఇంకా వంట కాలేదా అంటూ వెళ్ళి సుధ పక్కన నిలబడ్డాను. ఏంటి అప్పుడే వచ్చేసావు అంటూ నన్ను చూసి నవ్వింది. అవును, ఈరోజు కొంచెం చాలా ఆకలిగా ఉంది అందుకే అన్నాను. సరే 10 నిమిషాలుండు, అయిపోతుంది, వడ్డించేస్తాను, నువ్వు వెళ్ళి కూర్చో అంటూ పనులు చేసుకోసాగింది. నేను వెళ్ళి హాల్లో కూర్చున్నాను. సుధ ఎప్పుడు పూర్తి చేస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. తను కూడా వచ్చి నా ఎదురుగా కూర్చుంది. 2 నిమిషాల్లో కూర కొత్త కొత్తలాడుతుంది అంటూ నా వైపు కొంటెగా చూసింది. ఏంటో ఈరోజు మంచి ఆకలి మీద ఉన్నా అని కనుబొమ్మను ఎగరేస్తూ అంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నేను షాక్ అయ్యాను. ఏంటి ఈరోజు సుధలో ఏదో మార్పు కనిపిస్తుంది అనుకున్నాను. ఇందాక నువ్వే అన్నావు కదా, మనిషి అన్నాక ఆకలి వేయకుండా ఉంటుందా అని. నాకు కూడా అలాంటి ఆకలే అన్నాను. నేను మాట్లాడే ఆకలి వేరు అంది. నాకు అర్థం కాలేదు. ఏంటి అన్నాను. ఏం లేదులే అంటూ మాట దాటేస్తూ వెళ్ళి వడ్డిచ్చేస్తాను కూర్చో కన్నా అంది. ఆహా, నా పేరు సుధ నోటి నుంచి వస్తుంటే ఎంత బాగుంది. నా పేరు ఎంత అందంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. టేబుల్ దగ్గరికి వెళ్ళాను. తను నాకు వడ్డించి తను కూడా వడ్డించుకుంది. కంప్లీట్ చేశాం. నేను ఇక వెళ్తాను అన్నాను. అప్పుడైనా ఇంకొంచెం సేపు కూర్చోవచ్చుగా అంది. నేను వినేది నిజమేనా లేక కలగంటున్నానా అనుకుంటూ సరే అని సోఫాలో కూర్చున్నాను. సుధా కిచెన్ సర్దుకొని వచ్చి నాతో కబుర్లు చెప్పడానికి కూర్చుంది. ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు అంది. నీకు అలా అనిపిస్తుందా? నేను నార్మల్గానే ఉన్నాను అన్నాను. సరే, ఇంకేంటి సంగతులు అంటూ నా వైపు ఓరగా చూస్తూ అంది. ఏంటి సంగతి అని ఆమె వైపు చూసి రెప్పలు ఎగరేశాను. ఆమె మూతి ముడుచుకుంది. ఆమె పెదవులు ఎంతో అందంగా ఉన్నాయి. ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఇంతలో సుధా మెల్లగా టాపిక్లోకి వచ్చింది. కన్నా, ఆ రోజు నువ్వు ఎందుకలా చేశావు అంది. ఎప్పుడు, ఎలా అన్నాను ఏమీ తెలియనట్టు. చా, ఏమీ తెలియనట్టు నటించకు అంది. లేదు సుధా, నిజంగా దేని గురించి మాట్లాడుతున్నావు అన్నాను. అదే, ఆ రోజు బాత్రూంలో నేను స్నానం చేసేటప్పుడు నన్ను వాటేసుకున్నావు కదా. ఒక్క క్షణం నేను ఏం మాట్లాడలేదు. చెప్పు, పర్లేదు అంది. ఆమె పర్లేదంది కదా, ఇక దాచుకోవడం ఎందుకని చెప్పేశా. నా మనసులోని విషయాన్ని మొత్తం బయటపెట్టేశా. సుధా మొహం వైపు మెల్లగా తలెత్తి చూశాను. ఆమె నన్నే చూస్తుంది. ఎందుకు నేను నీకు అంత నచ్చాను అంది. ఏమో, నువ్వు న్యాచురల్ బ్యూటీ
నీ నడుము, నీ పొడుగు జడ నాకు చాలా చాలా ఇష్టం. ఎన్నోసార్లు నేను నడుముని పట్టుకోవాలనిపించింది అని ఇక నేను వెళ్తాను అని లేచాను. ఎక్కడికి? కొంచెం సేపు కూర్చో అంటూ నన్ను చేయి పట్టుకొని ఆపింది. ఆమె స్పర్శ నాలోని ప్రకంపనలు రేపింది. సుధా అన్నాను. కూర్చోకన్నా, నీతో పని ఉంది అంటూ బయటకెళ్ళి గేట్ వేసొచ్చింది. నాకు ఏమీ అర్థం కాలేదు, కానీ ఏదో అర్థమైనట్టు అనిపిస్తుంది. బయటకెళ్ళి ఆమె రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. సుధా లోపలికి వచ్చింది. ఏది, ఇప్పుడు పట్టుకో నా నడుముని అంటూ తన చీర పక్కకు తొలగించింది. సుధా, నువ్వు నువ్వు నిజంగానే అన్నాను. అవును, నిజమే అంది సిగ్గుపడుతూ. నేను ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాను. అలాగే నడిపించుకుంటూ నన్ను ఆమె బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత సుధా నేను స్వర్గంలో విహరించి అలుపు వచ్చేంత వరకు శృంగారంలో తడిసి ముద్దయి మునిగి తేలాము. ఇద్దరం అలసిపోయిన దేహాలతో ఒకరినొకరు హత్తుకొని అలాగే నిద్రపోయాము. మధ్యలో మెలకువ వచ్చింది. నాకు మనసు నిండా తృప్తి. ఈ ఇంటికి అత్తెకొచ్చిన దగ్గర నుంచి ఉంది. నా కోరిక ఇన్నాళ్లకు తీరినందుకు నా పక్కన నిద్రపోతున్న సుధను చూశాను. అమాయకంగా అందంగా ఉంది. ఈమెని మాత్రం ఇక వదిలిపెట్టకూడదు అనుకున్నాను. బహుశా ఆమె భర్త లేకపోవడం వల్ల, కలయికకు దూరం అవడం వల్ల నా మీద కోరిక కలిగి ఉంటుందని అనుకుని మళ్ళీ ఇంకోసారి ఆమెతో శృంగార యుద్ధానికి సిద్ధమయ్యాను. తర్వాత కూడా ఆమెను ఎన్నోసార్లు సంతృప్తిపరిచాను. సుధా భర్త పక్కన లేడనే దిగులు ఆమెలో మెల్లమెల్లగా పోగొట్టాను. మా పోర్షన్కి వాళ్ళ పోర్షన్కి వెనుక వైపు కామన్ ఎంట్రన్స్ ఉండడం వల్ల రోజు రాత్రి నేను ఆమె ఇంట్లోకి వెళ్ళేవాడిని. మేమిద్దరం ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. మళ్ళీ తెల్లవారుజామున మా ఇంట్లోకి వచ్చి పడుకునేవాడిని. మా మీద ఎవరికీ అనుమానం రాలేదు. సుధా నాకు బాగా ఎనర్జీ రావడానికి సున్నుండలు చేసి పెట్టేది. నేను ఆమెకు ఎవరూ చూడకుండా చాక్లెట్స్ తెచ్చేవాడిని, మల్లెపూలు తీసుకొచ్చి ఇచ్చేవాడిని. అలా మా శృంగార ప్రయాణం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతూనే ఉంది. స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.